ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి మన ధ్యానాంశము సామెతలు గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యులందరికీ వారి వారి హృదయాలలో అనేకమైన ఆలోచనలు కలుగుతాయి. వాటిలో మంచి ఆలోచనలు ఉంటాయి, చెడ్డ ఆలోచనలు కూడా ఉంటాయి. సహజముగా మనుష్యులలో ఎక్కువ శాతం మంది వారి యొక్క హృదయములో కలిగే మంచి ఆలోచనల ప్రకారముగా వారి జీవితాలలోని సంఘటనలు జరగాలని ఆశిస్తారు. అయితే మనము తెలిసికొనవలసిన విషయం ఏమిటంటే, మనుష్యులమైన మన యొక్క హృదయములో అనేకమైన ఆలోచనలు పుట్టినప్పటికీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తీర్మానమే స్థిరము. అనగా ఏది జరగాలని ఆయన నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది. కాబట్టి విశ్వాసులమైన మనమందరము దేవుని యొక్క నిర్ణయం ఏమిటి అని తెలుసుకోవాలనే ఆశ కలిగిన వారముగా జీవించాలి. అలా దేవుని నిర్ణయాన్ని తెలుసుకొని దాని ప్రకారము జరగబోయేవి జరుగుతాయి. కాబట్టి దేవుడు జరిగించబోయే కార్యములను, సంఘటనలను ఎదుర్కొని వాటిలో మనం ఎలాగూ మన పాత్రను పోషించాలని దేవుడు ఉద్దేశించాడో ఆ దేవుని ఉద్దేశాలకు తగినట్లుగా ప్రవర్తించి మన ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమకరముగా జీవించాలి. ఈ విధంగా దేవుని చిత్తమే నా జీవితములో జరగాలి అని ఆశించే వారముగా మనమందరము జీవించాలి. దేవుని చిత్తము మన జీవితాలలో జరిగితే అప్పుడే మన యొక్క జీవితాలు విజయవంతముగా మారతాయి. ఆలోచించండి ప్రియ విశ్వాసులారా, దేవుని చిత్తము చేయడమే విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి మార్గము అని తెలియని అనేకులు వారి హృదయాలలో కలుగుతున్నటువంటి తలంపుల ప్రకారముగా వారి జీవితాలలో జరగాలని ఆశిస్తున్నారు. ఎంతో విచారించదగిన విషయం ఏమిటంటే, ఆ విధంగా ఆలోచించేవారు విశ్వాసులలో కూడా కొందరు ఉన్నారు అనిపించేటట్లుగా కొందరి విశ్వాసుల ఆలోచన శైలి ఉంది. గమనించండి ప్రియ విశ్వాసులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మన కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. అందుకే మన జీవితాలలో ఆయన చిత్తం జరగడం ఉత్తమము. మన ప్రభువు చిత్తం అనుకూలమైనది, సంపూర్ణమైనది కూడా. ఈ విషయాన్ని నిజముగా ఎరిగిన వారు వారి హృదయాలలో ఎంతో ఎక్కువ సమాధానాన్ని కలిగి జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి మన ఆలోచనల కంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాల పట్ల కలిగి ఉన్న తలంపులే గొప్పవని ఎరిగి మన జీవితాలలో మన ఇష్టాల ప్రకారముగా కాక ఆయన చిత్త ప్రకారముగా సమస్తము జరుగునట్లుగా ఆయనకు సమర్పించుకొని ఆయనకు లోబడే వారముగా మనమందరము జీవించాలి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆలోచన ధోరణి ఎలా ఉంది? నీ జీవితంలో నీ చిత్తము నెరవేరాలని కోరుకునే వ్యక్తివిగా జీవిస్తున్నావా? లేక దేవుని చిత్తమే ఉత్తమమని ఎరిగి దేవుని చిత్తమే నీ జీవితంలో జరగాలని ఆశిస్తున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేవుని చిత్తాన్ని విచారించి తెలుసుకొని దాని ప్రకారముగా ఎంతో విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించు. మన ప్రభువైన యేసుక్రీస్తు చేత అత్యధికముగా హెచ్చింపబడి ఆశీర్వదింపబడు. ఆ విధంగా జీవించడానికి ఈ వీడియోను చూస్తున్న వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు సహాయము చేయునుగాక. ఆమేన్.